ఆ గ్రామాన్ని బకాసురుడు అనే రాక్షసుడు పీడిస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ ఒక బండి నిండా ఆహారం మరియు ఒక మనిషిని ఆహారంగా పంపాలని ఆ రాక్షసుడు గ్రామాన్ని భయపెట్టేవాడు. ఆ ఊరి ప్రజలు నిరంతరం భయంతో బ్రతికేవారు. ప్రతి కుటుంబం వంతుల వారీగా తమ కుటుంబంలోని ఒకరిని ఆ రాక్షసుడికి ఆహారంగా పంపేవారు. ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందుతున్న ఆ బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. వారి బాధను, నిస్సహాయతను విన్న కుంతి వారి దుస్థితికి చలించి తన కుమారులలో ఒకరిని పంపుతానని ఆ బ్రాహ్మణ కుటుంబానికి మాటిచ్చింది. తన అపారమైన బలం, ఆకలికి ప్రసిద్ధి చెందిన భీముడు సంతోషంగా ఆ బాధ్యతను తీసుకున్నాడు. భీముడు ఒక బండి నిండా ఆహారాన్ని తీసుకుని బకాసురుడి నివాసానికి వెళ్తాడు. ఆ రాక్షసుడికి ఆహారం ఇవ్వడానికి బదులుగా భీముడు తనదైన ఆకలితో ఆ ఆహారాన్ని తానే తినడం మొదలు పెడతాడు. ఈ ధిక్కారానికి కోపోద్రిక్తుడైన బకాసురుడు భీముడిపై దాడి చేస్తాడు. వారి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు తన అద్భుతమైన శారీరక శక్తితో ఆ రాక్షసుడిని ఓడించాడు.